ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లించుకుంటున్నానండి. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మరి మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరికండి ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటో తెలుసా అండి? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానాన్ని చివరి వరకు కదండి మీరు ఖచ్చితంగా చూడండి. ఈరోజు మీ హృదయాన్ని తాకే విధంగా దేవుడు మాట్లాడబోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి మీరు లైవ్లో పాల్పొందొచ్చు. ప్రతిరోజు మీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించబోతున్నారు. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఎంతమంది అయితే రిక్వెస్ట్ తెలియపరుస్తున్నారో మీ నేము మీ రిక్వెస్ట్ కూడా మెన్షన్ చేయండి. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాండి. మీ లైఫ్లో అద్భుతం చేయబోతుంది. కాబట్టి మీ కొరకు ప్రతిరోజు మీ కామెంట్స్ చదివి ప్రత్యేకమైన ప్రార్థన మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి మీ రిక్వెస్ట్ కూడా సెండ్ చేయండి. అదేవిధంగా ఈ వాగ్దానాన్ని ఆ ప్రార్థనను కూడా అనేకులకు షేర్ చేయండి. మీ లైఫ్లో మీ జీవితంలో అద్భుతం దేవుడు జరిగించబోతున్నారు. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనకి ఇచ్చే వాగ్దానము ఏంటి తెలుసా అండి? ఈ వాక్యం నీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడమే కాకుండా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థించుకొని, అదేవిధంగా వాక్యం వినడమే కాకుండా ఆ వాక్యం విన్న వాక్యాన్ని మరి దేవా మేము కూడా ఆచరించే విధంగా మమ్మల్ని అలా ఆశీర్వదించండి అని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో తప్పక దేవుడు కార్యం జరిగించబోతుందండి. ఈరోజు మీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగించాలని కోరుకుంటున్నాను. మీ సమస్య ఏదైనప్పటికీ దేవుడు కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో అనేక అద్భుతాలు చేయబోతున్నాడు. ఈరోజు మీకా 1వ అధ్యాయము 2వ వచనంలో సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తము చెవియొగ్గి వినుడి, ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు, పరిశుద్ధ ఆలయం నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. హల్లెలూయా. నిజంగా ఎంత ధన్యత కదండి. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? సకల జనులారా వినుడి కదండి, వినండి కదండి. హల్లెలూయా. ఈరోజు భూమి మీద దానిలో ఉన్న సమస్తమును ఆలకించుడు, ప్రభు అయిన యెహోవా తన పరిశుద్ధ ఆలయములో నుండి మిమ్మల్ని సాక్షిగా ఉంచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిజమే కదండి. ఈరోజు దేవుడు నీ జీవితంలో మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నా ప్రియ బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్న ఈ మీకా 1వ అధ్యాయం 2వ వచనం దేవుడు గొప్ప పిలుపు పిలుస్తున్నాడు అండి. హల్లెలూయా. ఈరోజు సకల జనులారా వినుడి. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు సకల జనులారా వినుడి దేవుడు చెప్తా ఉన్నాడండి. కొందరితో మాత్రం కాదు, అందరితోనే, ప్రతి ఒక్కరితోనే మాట్లాడుతున్నాడు కదండి. మీకు ఏ సమస్య అయినా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడంట, ఇష్టపడుతున్నాడంట. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నా ప్రజలారా మీరు వినండి కదండి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే దేవుడు ఈరోజు మీతోనే అండి దేవుడు మాట్లాడేది. ఈరోజు మీరు బాధపడుతున్నారా? దేవుడు అంటే నా మాటను విను కదండి, సమయం ఇవ్వు నాకు. హల్లెలూయా. దేవుడి మాటకి మనం సమయం ఇవ్వాలంటే, దేవునితో మాట్లాడడానికి మనం సమయం ఇవ్వాలంటే, ఆయనతో గడపడానికి సమయం ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. కాబట్టి దేవుడు ఈరోజు ఆయన స్వరాన్ని విను అని దేవునికి చెప్తా ఉన్నాడండి. కాబట్టి దేవుడు మన విషయంలో గొప్ప అద్భుతం జరిగించబోతుంది. కాబట్టి ఈరోజు ఈ వచనం ద్వారా మనకు గొప్ప విషయం ఏంటంటే, ప్రభు అయిన యెహోవా మీకు సాక్షిగా ఉండబోతున్నాడు. దేవుడే మనకి సాక్షిగా ఉన్నాక ఇంకా భయం ఏంటండి, దిగులేంటి కదండి. ప్రతి విషయంలో, ప్రతి దుఃఖంలో, ప్రతి ఒక్క ఆటంకాలు దేవుడి నుంచి విడుదల కలుగ చేయబోతుంది. కాబట్టి ఈరోజు దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు, సమస్తాన్ని వింటా ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితులను మార్చబోతుంది, నీ స్థితిని దేవుడు మార్చబోతుందండి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎదుర్కొపోయే ప్రతి సమస్య అంటే బాధ కావచ్చు, కన్నీరు కావచ్చు, ఈరోజు అన్యాయం అన్యాయం అయిపోతున్నావేమో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావేమో, లేకపోతే కష్టం వచ్చింది నీ కుటుంబంలో అనేక సమస్యలతో, మరి నిజంగా ఏది చెప్పలేనక ఉన్నావేమో. కానీ ఏదైనా దేవునికి తెలుసా అండి. ఈరోజు నీ పరిస్థితి తెలుసు. దేవుడు ఏమంటున్నాడు? అన్ని విషయంలో నేను సాక్షిగా నేను నిలబెట్టబోతున్నాను. హల్లెలూయా. ఏం నిలబెట్టబోతున్నంట అండి? నేను సాక్షిగా నిలబెట్టకపోతున్నాను. కాబట్టి నీకు అన్యాయము చేసిన వారిని దేవుడు చూడబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో నీ ప్రార్థన అవసరాలు దేవుడు వినబోతున్నాడు. ఈ దినం ఈ క్షణం ఎంతమంది అయితే దేవుడికి మొరపెడుతున్నారో ఈ వాగ్దానం తప్పకుండా నీ జీవితంలో నెరవేరబోతుంది. ఆమెన్. మరి ప్రతి ఒక్కరు ఆమెన్ సెలవివ్వండి. అవునేసియా కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని ఎంతమంది సెలవిస్తున్నారో దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతుందండి. హల్లెలూయా. నిజంగా ఈరోజు దేవా నేను
నేను నీ స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాను యేసుప్రభా. నిజంగా ఉన్నారా అండి? ఈరోజు రేపు ఆయన అద్భుతం నువ్వు చూడబోతున్నావు. ఈరోజు దేవుడు ఈరోజు చేసిన ప్రతి ప్రార్థన, నైట్ చేసిన ప్రతి ప్రార్థన, ఉదయాన్నే దేవుని ఒక కార్యం నువ్వు చూడబోతున్నావు అండి. నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ కార్యం దేవుడు ఏమంటే చెవి ఒగుతున్నంట ప్రభు మీ మీద సాక్ష్యం పలకబోచున్నాడు. ఎంత గొప్ప దత్యత అండి. ఈరోజు ఆ పరలోకమున మన తండ్రి, ఆ దేవాది దేవుడు ఈ వాక్యాన్ని మనకి కృపను అనుగ్రహిస్తుంది. ఈ వాక్యం ద్వారా మన జీవితంలో అద్భుతం చేయబోతున్న ఆర్థిక పరిస్థితులను కార్యాలు జరిగించబోతుంది కాబట్టి ఆయన నామములో ప్రార్థించుకుందామా? యేసయ్యా, నిజంగా యేసయ్యా ఈరోజు ఈ వాక్యం నా హృదయానికి తాకింది అని అంటున్నారా? అయితే ఆమె నన్ను సెలవేయండి, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరబోతుంది, థ్యాంక్ యూ జీసస్ అని ఎంతమంది కామెంట్లు సెలవిస్తారో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడాలని దేవుని అడుగుదామా? మరి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించినగా కామెంట్ ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడ యేసుప్రభ. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారు యేసుప్రభ, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి యేసుప్రభ, మేలు జరిగించండి యేసుప్రభ. నీ వాక్య ప్రకారం మేము జీవించే బలమును శక్తిని మనకు అనుగ్రహించండి యేసయ్యా. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేండేసి, ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలిగచేయండి యేసయ్యా. ఈరోజు ఎంతమంది స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకలు ప్రయాణంలో తోడుగుండండి యేసయ్యా. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు యేసయ్యా. ఈ సంవత్సరం అంతా వారిని నూతనముగా ఆశీర్వాదకరంగా మార్చబడనుగా యేసయ్యా. సంతోషం, సమాధానం, నెమ్మది దయచేయండి. నీ యొక్క బహుమానాన్ని వారికి దయచేయండి, అనుగ్రహించండి యేసయ్యా ప్రభా. ప్రతి ఒక్క ఆటంకాల నుంచి విడుదల కలుగునికి చేయండి యేసయ్యా ప్రభా. ప్రతి శోధన తప్పించండి, ప్రతి వేదన తప్పించండి యేసయ్యా ప్రభా. మన దేవా ఎంతమంది ఎంతో ప్రయాసపడుతున్నారు యేసయ్యా. వారి ప్రయాసలు ఏది వ్యర్థం కాకుండా సహాయం దయచండి. ఈరోజు ఐసీలో ఉన్న వారిని, మరణ పడకలో ఉన్న వారిని, బలహీనంగా ఉన్న వారిని, గర్భఫలం లేని భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు, జాబ్స్ లేక, ఇంటర్వ్యూకి వెళ్ళి ప్రమోషన్స్ రాక, అనేక ఆర్థిక ఇబ్బందులు, భయము, కన్నీరు, వేదన, దేవా వేదనతో ఉన్నారేమో, ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారేమో, లోలిగా ఫీల్ అవుతున్నారు, వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి. అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించి ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తి నుంచి విడుదల కలిగచేసి ప్రతి కుటుంబాన్ని ముట్టండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించనేసియా. దేవా నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క దీవెన వారికి దయచనేసియా. నీ యొక్క బహుమానం వారికి దయచనేసి ప్రభా. నువ్వే కార్యాలు జరిగించువాడు వేసి ప్రభా, అద్భుతాలు చేయవాడు వేసి ప్రభా. ఈ దినం ఎంతమంది లైఫ్ సెటిల్ కాక బాధపడుతున్నా సెటిల్ చేయనేసియా. దేవా నువ్వే కార్యం చేసి అద్భుతం, ఆశ్చర్యం, మేలు జరిగించి ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల, రక్షణ భాగ్యం అనుగ్రహించి ప్రతి ఒక్క ఆటంకాలు, ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడుదల కలిగచేసి, ఎవరి హృదయంలో ఏ ఆలోచన కలిగి ఉన్నాయో, ఏ బాధ అవుతుందో, ఏ వేదన అవుతుందో, ఏ దుఃఖం అవుతుందో, ఏ వెంటాడుతుంది అవన్నిటి నుంచి విడుదల కలిగచేసి నువ్వే ఓదార్చి నీ శక్తిని, బలమును ప్రతి ఒక్క కుటుంబానికి అనుగ్రహించి వారికి ఉన్న అవసరాలు, అక్కర్లన్నీ తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.